లాంటి గొప్ప గొప్ప సందేశాల జోలికి నేను ఇప్పుడు పోను కానీ పుష్ప సినిమాలో నైతికత వెతికే ప్రయత్నాల గురించి మనం ఇప్పుడైనా ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి కదా, ఏమంటారు? రేయ్, మీకు ఈ సినిమాలు ఎందుకు నచ్చుతాయిరా? గంధపు చెక్కల స్మగ్లర్లని హీరోగా చూపించే సినిమాలు అయితే మీకు నచ్చుతాయిరా, మీకు అవే కరెక్ట్ అని ఈ మధ్యన ఒక సినిమా విషయంలో కొందరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఫలానా సినిమా బాగుంది అని సమర్థించుకోవచ్చు, గొంతు పెగలేలాగా చెప్పుకోవచ్చు, కానీ అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమా మాట ఇప్పుడు ఎందుకు తెస్తా ఉన్నారు? అసలు ఆలోచన ఏంటి, కడుపు మంట ఏంటి? ఇది ఒక పాయింట్. ఆ తర్వాత గంధపు చెక్కల దొంగని హీరోగా చూపించింది పుష్ప అని మాట్లాడుతుంటారు కదా, ఆ లాజిక్ కరెక్టేనా? పుష్ప దొంగతనాన్ని ఎలివేట్ చేసి చెప్పాడా, లేదంటే అంతకు మించిన విషయాలు అందులో ఏమైనా ఉన్నాయా? మనకు అర్థమైనాయా? ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ సమర్థించడానికో, లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్న తప్పు పట్టిన వాళ్ళ నైతికతని కొలవడానికో కాదు, మన ఆలోచనలతోనూ దృష్టికోణంతోనూ ఆ పర్స్పెక్టివ్తోనూ రాజకీయం అయినా కానీ కమర్షియాలిటీ అయినా కానీ ఎలాంటి గేమ్స్ ఆడుతుంది అని చెప్పడానికి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ఇంతకీ పుష్ప విషయంలో నైతికత అనే కొలబద్ద పనిచేస్తుందా? నేను కొన్ని సినిమాల పేర్లు, కొన్ని చారిత్రక సందర్భాలు చెప్తా. అవి చూసిన తర్వాత, మనం మాట్లాడుకున్న తర్వాత మీరేమంటారో డీటెయిల్డ్గా కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ రేపట్లో మోరల్స్ గురించి పాఠాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కదా. ఎక్కువైనప్పుడు అసలు ఆ పాఠాల్లో పొటెన్షియాలిటీ ఎంత ఉందో తెలియాలిగా. అందుకోసమే ఇదంతా. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. ఒక హీరో సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఆ హీరో అభిమానులు సెలబ్రేట్ చేసుకోవచ్చు, మిగతా వాళ్ళకి, న్యూట్రల్గా ఉండే వాళ్ళకి, ఆలోచన గల వాళ్ళకి, తెలివి ఉన్న వాళ్ళకి ఆ సినిమా నచ్చినా నచ్చకపోయినా బాగుంది అని సంకల్గుద్దుకోవచ్చు. వాళ్ళ హక్కు అది, వాళ్ళు అందుకోసమే ఉన్నారు అని అనుకోవచ్చు, సరిపెట్టుకోవచ్చు. కానీ మిగతా సినిమాల పేర్లు తీసుకొచ్చి ఆ సినిమాలను తక్కువ చేసి దీన్ని ఎక్కువ చేయాలి అని అనుకునే ప్రయత్నాలు ఎందుకోసం జరుగుతాయి? పైగా ఇదే మొదటిసారి కాదు. పుష్ప సినిమా విషయంలో అయితే ఇలాంటి డిబేట్ చాలాసార్లు చాలామంది ప్రత్యేకంగా ప్రస్తావించారు, తెచ్చారు. ఇప్పుడు సపోజ్ మార్కెట్లో ఉన్న ఒక సినిమా బాగుంది అని చెప్పుకుంటే కనుక చెప్పుకోవచ్చు. అదేంటి, అంత హయ్యెస్ట్ లెవెల్లో ఆడిన వాడి గురించి ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్కే తెలీదా? అదేంటి ఏషియన్ గేమ్స్ అన్నారే, ఆఫ్రికన్ ప్లేయర్స్ ఎందుకున్నారు అక్కడ? అదేంటి, అసలు ప్రాక్టీస్ కానీ స్టెప్ బై స్టెప్ ఆయన ఎలా ముందుకెళ్ళాడు, ఆయన ఎంత కఠోర శ్రమ పడ్డాడు అనే విషయాన్ని చూపించకుండా జస్ట్ ఎలివేషన్ డైలాగ్తో, రైల్వే స్టేషన్ లాంటి సీజీ వర్క్తో ఎందుకు చుట్టేశారు? లాంటి కామన్ సెన్స్గా అర్థమయ్యే విషయాల్ని పక్కకి నెట్టడానికి చాలామంది ఇప్పుడు వ్యూహాత్మకంగా పుష్ప లాంటి గంధపు చెక్కల దొంగలు నచ్చుతారు మీకు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు విషయం ప్రస్తావనకు రాకూడదు. ఇందులో ఫ్లాస్ ఏంటి, ఇదేంటి ఇంత బేస్లెస్గా ఉంది అని ఎవరికి అనిపించకూడదు. అందుకోసమని ఆ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ ఎరగేయాలి. ఇంతకీ పుష్ప అంత అనైతికమైన సినిమానా? ఏది నైతికం, ఏది అనైతికం అనే పాయింట్ డిస్కస్ చేసే ముందు పుష్పకి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, అంత పాపులర్ ఎందుకైంది అనేది మాట్లాడతారు. పుష్ప గంధపు చెక్కల దొంగ, లేదంటే స్మగ్లరా, దోపిడీదారా అనే దానికంటే కూడా ఆ సినిమాలో ఉన్న సినిమాటిక్ బ్రిలియన్స్ అనేది ఎలివేట్ అయింది, జనానికి కనెక్ట్ అయింది. ఇది అసలు ఎలిమెంట్. ఆ క్యారెక్టరైజేషన్లో ఉండే బర్నింగ్ డిజైర్, ఫైర్ ఉంది చూసారా? సాధారణంగా కనిపించే మాటలో కూడా ఒక సందేశం ఉంటుంది ఆ సినిమాలో. మీకు అర్థమైందో లేదో, ఫస్ట్ పార్ట్లో స్టోరీ టెల్లింగ్లో వెరీ బిగినింగ్లో ఆ ట్రక్ ఎక్కే ఉంటే సాయంత్రానికి వస్తావో రావో గ్యారంటీ లేదు అని ఒక క్యారెక్టర్ అంటే పుష్ప చెప్తాడు, సాయంత్రం వచ్చి నేను చేసే పనేం లేదులే అంటాడు. చూశారు కదా ఈ డైలాగు? అంటే వాడు ఎలాంటి పరిస్థితికైనా ఎదురెళ్ళిపోతాడు, జీవితంలో ఎదగాలి అనే కసి అతన్ని నడిపిస్తూ ఉంది. అన్నిటికీ మించి అతను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన పరిస్థితులు అతన్ని అలా తయారు చేసాయి అనే మెసేజ్ అండర్ కరెంట్గా ప్రతి సీన్లోనూ కనపడుతూ ఉంటుంది, వినపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సినిమాటిక్ బ్రిలియన్స్ అన్నా కదా ఇందాక, ఒక సీన్ చూపిస్తా. ఇదిగో మంగళం సీన్కి ఇలాగా ఈ సిగరెట్ వెలిగించే సీన్ గురించి దేశం అంతా కాదు ప్రపంచం అంతా మాట్లాడింది కదా. ఇందులో ఏముందని ఇలా మాట్లాడింది? ఫైర్ పుష్ప దగ్గర ఉంది, ఆ ఫైర్ అందుకోవాలంటే ఇతను వెయిట్ చేయాలా, తలోంచి అలా ముందుకెళ్ళి అలా ముట్టించుకోవాలా. ఇందులోనే మొత్తం సినిమా చెప్పేశాడు కదా సుకుమార్. అందుకోసమే పుష్పలో అల్లు అర్జున్, పుష్పరాజ్ ఎంత పెద్ద హీరోనో అంతకంటే పెద్ద హీరో సుకుమార్. ఎందుకంటే అది సినిమాటిక్ బ్రిలియన్స్. దానికి తోడు హుక్ ఎలిమెంట్స్, అదిగో ఆ మ్యూజిక్ వచ్చింది చూసారా, ఐపీఎల్లో కూడా వినపడేది. ఇలాంటి పెప్ అంతా యాడ్ అయ్యి ఆ సినిమాని అంతెత్తులో నిలబెట్టినాయి. కానీ
ఆ సినిమా మీద నెగిటివ్గా మాట్లాడడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఫలానా పార్టీకి ఫలానా వాళ్ళకి ప్రచారం చేసేసాడనో, లేదంటే అల్లు అర్జున్ ఫలానా వాళ్ళ నుంచి వేరుపడి ఇండిపెండెంట్గా నిలబడ్డాడు అనో, లేదంటే ఎవ్వరూ ఊహించినట్టుగా ఈ పుష్ప అనే సినిమా ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ 2,000 కోట్ల వారిని అన్ని డబ్బులా అని చాలామందికి గుండె చెరువైపోయింది. అందుకోసమని అసలు అలాంటి వాడిని హీరోగా ప్రొజెక్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏది డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న తర్వాత పుష్ప గురించి మాట్లాడడం చూసాం కదా. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. ఇలాగా మరి 25 ఏళ్లకు పైగా సినిమాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ సినీ క్యారెక్టరైజేషన్లో నైతికతను వెతికారు అంటే వ్యక్తిగతమైన కారణాలే దాని వెనుకున్నాయి, ఆ అన్వేషణ వెనక అనుకోవాలా? అంతెందుకు ఒక పుష్ప గురించి ఎందుకు మాట్లాడతాము, కేజీఎఫ్ కూడా అంతే కదా, సహజ వనరుల్ని కొల్లగొట్టే దొంగ వీళ్ళ భాషలో చెప్పాలంటే. మరి అంత పెద్ద హిట్ ఎందుకైంది కేజీఎఫ్? సహజ వనరులను కొల్లగొట్టాడు కాబట్టి ఆ సినిమాలో ఉరిశిక్ష అయ్యాలి అతనికి అని. ఎందుకని మోరల్ పోలీసులు ముత్తుకోలా? అతని హీరోయిజాన్ని, అతని ఎలివేషన్ని, అతని తల్లి ఆకాంక్షని సొంతం చేసుకుని గూస్ బంప్స్ వచ్చేలాగా ఎగబడి ఎందుకు చూశారు 2 సార్లు 3 సార్లు? అక్కడ ఎందుకు మోరల్ పోలీసింగ్ జరగలేదు? దొంగోడు అని ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే అక్కడ క్యాష్ లేదు, అక్కడ ఫలానా కుటుంబానికే విధేయంగా ఉండాలి అని గిరిగీసే మెంటాలిటీస్ లేవు, అక్కడ అన్నిటికీ మించి రాజకీయం లేదు. అందుకోసమే కదా కొన్ని హిస్టారిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాన్నా కదా, అవి చూసినా కానీ మనకి ఇదే విషయం అర్థమవుతుంది. అసలు సినిమాల్లో ఫిలిం మేకింగ్కే ఒక బైబిల్ అని చెప్పుకునే గాడ్ ఫాదర్ చాలామంది చూస్తుంటారు కదా, మాట్లాడుతూ ఉంటారు కదా. అసలు ఒక డార్క్ థీమ్కి ఆరిజినే గాడ్ ఫాదర్ అని మాట్లాడుతుంటాం కదా. డాన్ విటో కాలియోని లీడ్ క్యారెక్టర్ మార్లాన్ బ్రాండో చేశాడు. ఏం చేసేవాడు ఆయన? గుళ్ళు గోపురాలు కట్టి రోజు అన్నదానాలు చేసేవాడా? అంత గొప్ప క్యారెక్టరైజేషన్ ఎలా అయింది? ఆయన ఒక మాఫియా డాన్ కదా, ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుతూ ఉంటాడు, నిరంతరం అభద్రతలో ఉంటాడు. ఆ అభద్రతని కొడుకు ఎలా ఓవర్కమ్ చేసి మళ్ళీ ఆ సామ్రాజ్యాన్ని ఎలా రీగైన్ చేశాడు అనేది కదా గాడ్ ఫాదర్ స్టోరీ. మరి అక్కడ మోరల్ పోలీసింగ్ ఎందుకు చేయలే ఎవరు? ఇప్పటికీ ఎందుకు చేయరు? ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్. నీ స్టోరీ టెల్లింగ్లో ఎంత డెప్త్ ఉంది, ఎంత ఇంపాక్ట్ ఉంది అని మెస్మరైజ్ అయిపోయి స్పెల్ బౌండ్ అంటారే, అలా అయిపోయి అలా నోరేళ్ళబెట్టి చూశారనమాట. పుష్పలో కూడా అలాంటి సినిమాటిక్ బ్రిలియన్స్ ఉంది అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ అదే స్కూల్ నుంచి వచ్చిన ఆయనే ఇప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతున్న సినిమా తీసుంటాడు. పుష్పరాజ్కి ఇంటి పేరు లేకపోతే ఇప్పుడు నడవడానికి ఇబ్బంది పడుతున్న సినిమాలో హీరోకి ఊరి పేరు ఉండదు. ఇలాంటి సిమిలారిటీస్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక కుదురులోంచి వచ్చిన సినిమాలు ఇవి. అయినా సరే ఆ వాస్తవాలన్నింటినీ పక్కకి నెట్టేసి ఆ సినిమా మీద నెగిటివ్ మాట్లాడాలని ట్రై చేస్తుంటాం, మొరాలిటీ గురించి డిస్కస్ చేస్తుంటాం. ఒక్క గాడ్ ఫాదర్ విషయంలోనే కాదు, మన దగ్గర వచ్చిన సినిమాల్లో కూడా మొరాలిటీ ఎక్కడిది? నాయకుడు సినిమాలో వేరే చేసిన తప్ప రైటా అండి? ఎంతమందిని నరుకుంటాడు, ఎంతమంది మీద తిరగబడి ఉంటాడు? అఫ్కోర్స్ అలాంటి పరిస్థితులకి వేరే బలవుతాడు కదా నాయకుల్లో. కమల్ హాసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ చూసుంటాం కదా. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం. అందులో తప్పప్పులకి స్కోప్ ఉందా? జీవితం అనేది నీ చేతికి ఏమిచ్చిందో, నిన్ను ఎలా ఆడించిందో నువ్వు అలాగే ఎదుగుతావు, నడుస్తావు, ముగుస్తావు అనేది కదా మెసేజ్. పుష్పాలో కూడా పుష్పరాజ్ అదే చెప్తాడు కదా ఆ పోలీస్ ఆయనతో, జీవితం నీ చేతికి గన్నిచ్చిందే, నా చేతికి గొడ్డలిచ్చిందే అంటాడు కదా. ఈ లోకం మీకు తుపాకి ఇచ్చిందే, నాకు గొడ్డలిచ్చిందే. దాని అర్థం అదే కదా. అంతెందుకు దళపతిలో సూర్య దేవరాజ్ ఇద్దరూ చేసేది లోక్ కళ్యాణమా, గుళ్ళ ముందు పందిళ్ళు వేసి భోజనాలు పెడుతుంటారు వాళ్ళు. మా జీవితం మమ్మల్ని ఇలా తయారు చేసింది, మేము కొట్లాడుతున్నాం అనే కదా చెప్తారు. దళపతి చూసి ఉంటాం కదా, రజనీకాంత్, మమ్ముట్టి చెప్పింది అదే కదా. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు. మరి ఇందులో తప్పప్పుల ప్రస్తావన, నైతికత ప్రస్తావన ఎక్కడన్నా వచ్చిందా? ఎంతెందుకు ఒక కల్ట్ క్లాసిక్ గురించి చెప్తా, దానవీర సూరకర్ణ. దుర్యోధనుడు హీరోనా విలనా? మహాభారతం మీద మినిమం అవగాహన ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? కానీ ఇందులో మాత్రం ఆ హావభావాల్ని చిత్రం భళ రే విచిత్రం, చిత్రం రే విచిత్రం ఇలాగా నెగిటివ్ క్యారెక్టర్కి పాటలు కూడా పెట్టి ఇంత జనరంజకంగా ఎందుకు చేశారండి? సినిమాటిక్ బ్రిలియన్స్ కాదు అది? అఫ్కోర్స్ అన్నింటా తానే అంతా తానే అన్నట్టుగా ఎన్టీఆర్ నడిపించారు కాబట్టి, చచ్చిపోయే క్యారెక్టర్ ఆయనే చేసి ఉంటాడు, సంహరించే క్యారెక్టర్ ఆయనే చేసి ఉంటాడు కాబట్టి ఆయనలో ఉన్న ఆ ఇంటర్నల్ ఈగో అనేది సాటిస్ఫై అయి ఉంటుంది. అది వేరే విషయం. కానీ నేను అంటున్నది, దుర్యోధనుడు లాంటి క్యారెక్టర్ని అలా ప్రొజెక్ట్ చేస్తే మరి చప్పట్లు ఎందుకు కొట్టారండి? ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్. దుర్యోధనుడు దుర్మార్గుడు, ద్రౌపది వస్త్రాపహరణం చేశాడు అంటే అన్నింటినీ సమర్థించలా, అందులో అవన్నీ చూపిస్తారు, అందుకే అంతమయ్యాడని చెప్తారు. కాకపోతే ఎలివేషన్ చేసుకున్నారు కదా, ఎందుకంటే ఆయనే పోషించాడు కాబట్టి ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ అలా రాసుకున్నాడు ఆయన, డైరెక్టర్ కూడా ఆ సినిమాకి ఆయన.
దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి వరకు చెప్తాను నేను. మనకి తెలియక కాదు ఇలాంటి విషయాలు, చాలా టాక్టికల్గా సాధారణ జనానికి అర్థం కాకూడదు. ఆ సినిమాకి 2000 కోట్లు వచ్చినాయి, అతని స్టార్డమ్ అంత గొప్పది, అంత పెద్దది, అంత ఇంపాక్ట్ఫుల్ అని అనిపించకూడదు మనకి. అందుకని గంధపు చెక్కల దొంగ అని ముద్ర వేయాలనుకుంటాం. సో ఓన్లీ సినిమాల విషయంలోనే ఇలా మాట్లాడేది, రాజకీయంలో కూడా ఇంతే కదా. చాలా చిత్రమైన విషయం ఇవాళ రేపట్లో మాట్లాడుతున్నారు చాలామంది. 99 ఎన్నికల ముందు జరిగిన రాజకీయ హత్య గురించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఆ హత్య జరిగిన తర్వాత 5 ఏళ్లకో ఏమో 2004లో ఆ చనిపోయిన ఆయన కొడుకు అధికారంలోకి వచ్చి ఉంటాడు, ప్రశాంతంగా ఉన్నాడు, పాత విషయాలు జోలికి పోలా. ఆ తర్వాత 15 ఏళ్లకో ఏమో ఆయన మనవడు అధికారంలోకి వచ్చి ఉంటాడు, ఆయన కూడా మెదలకుండా ప్రశాంతంగానే ఉండుంటాడు, ఆ విషయం జోలికి పోలా. మరి ఆ కుటుంబం మీద రివర్స్లో ఎందుకు రాజకీయ హత్యలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇక్కడ కూడా అంతే. వాస్తవాలు జనం ముందుకు రాకూడదు, ఎలివేషన్ అసలే రాకూడదు వాళ్ళకి. వాళ్ళంత ఓపిక గలవాళ్ళు, వాళ్ళంత ఆలోచన గలవాళ్ళు, వాళ్ళంత లెట్ లీవ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు అనే ఆలోచన రాకూడదు జనానికి. అందుకోసం ఉల్టా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం మీదే ఆరోపణలు చేస్తున్నారు. నిజం ఏంటి మరి? ఇది కూడా సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సినిమాటిక్ డైలాగ్ చూపిస్తా. గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. పూజా హెగ్డే చెప్పింది కదా, యుద్ధాన్ని ఆపుతాడు చూడు వాడు గొప్ప, వాడే గొప్ప అంది. చూసారా, జనానికి కూడా ఆ యుద్ధాన్ని ఆపిన వాళ్ళిద్దరూ, ఏది తండ్రి కొడుకు, తండ్రి విషయంలోనూ తాత విషయంలోనూ రీస్ట్రైన్డ్గా ప్రశాంతంగా ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరి గురించి వాడే గొప్ప అనుకుంటారేమో అనే భయం ఉంది చూసారా ప్రత్యర్థుల్లో. వాళ్ళు ఇప్పుడు మొరాలిటీ గురించి కొత్త లెసన్స్ సిలబస్ మార్చి తిప్పి రాసేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఇంత చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్తా. ఎప్పుడో 90sలో మొదలైన ఫ్యాక్షన్ సినిమాల్లో 2 గంటల 25 నిమిషాల సేపు నరికి చివరి 5 నిమిషాల మెసేజ్లు ఇచ్చేవాళ్ళు కదండి. అసలు రక్తపాతం వద్దు, చీమలో నీళ్లు పారాలి, నెత్తురు కాదు అని మెసేజ్లు ఇస్తే చప్పట్లు కొట్టి ఇండస్ట్రీ హిట్లు అని చెప్పాం కదా. అంటే చివరి 5 నిమిషాలు సందేశం ఉంటుంది, అంతకు ముందు 2 గంటల 25 నిమిషాలు నరకుడే కదా ఉంది అందులో. పుష్ప కూడా అంతేనేమో, 2 పార్ట్లే కదా అయింది, ఇంకా సినిమా ముగిసిపోలేదు కదా. చివరిలో పుష్పరాజు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ అసలు రాష్ట్రానికి, ఆడబిడ్డల సౌభాగ్యానికి ఖర్చు పెడతాడేమో, ఎవరికి తెలుసు. అప్పుడు చప్పట్లు కొట్టాల్సి వస్తుంది ఇప్పుడు మోరల్ పోలీసింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడితే. అవునా కదా? ఈ లాజిక్ ఎలా ఉంది? అందుకోసమే పర్సనల్ కడుపు మంటతో, అచ్చమైన భాషలో దుగ్ధ అంటారే, అలాంటి దుగ్ధతో ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే ముందు కాస్త బుర్రకు పని పెట్టాలి. పనికిమాలిన ఆరోపణలు చేసే ముందు, ప్రాపగాండాకి దిగే ముందు జనం విచక్షణని, వాళ్ళ తెలివిని మనం తక్కువ చేసి మాట్లాడాలనుకోకూడదు. అనుకుంటే కనుక ఇలాంటి ప్రచారాలే జరుగుతాయి, నవ్విపోతారు. ఏమంటారు? అవునా కదా? ఈ లాజిక్ మీద ఇప్పుడు జరుగుతున్న సినీ పొలిటికల్ సైకలాజికల్ గేమ్ ప్లాన్ మీద మీరైతే ఏమంటారు? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడండి. కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీటా.